కాలేజ్ అయిపోగానే ఒక 1 మంత్ బ్రేక్ తర్వాత ఇన్‌స్టిట్యూట్ సెర్చ్ చేయడానికి నేను మా ఫాదర్ వచ్చాము. చాలా సెర్చ్ చేసాము. చాలామంది చాలా సజెస్ట్ చేశారు. మేము చాలా తిరిగాక మా డ్యాడీకి ఫస్ట్ ఇది చూడగానే ద వే వాళ్ళెలా చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన రోడ్ మ్యాప్ కానీ, వాళ్ళు చెప్పినయి అన్నీ కూడా చాలా నచ్చినాయి. వాళ్ళు చెప్పడం కూడా చాలా మంచిగా చెప్తున్నారు. వాళ్ళు ఏదైతే చేస్తారో అదే చెప్తున్నారు. ఓకే. సో, మా డ్యాడీకి చాలా నచ్చింది. నాకు కూడా బాగా నచ్చింది. సో, మేము ఇక్కడే జాయిన్ అవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యాము. ఓకే. సో, డెఫినెట్‌లీ ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ తిరుగుంటారు కాబట్టి మొత్తం. అక్కడ ఏం నచ్చలేదు? వేరే ఇన్‌స్టిట్యూట్స్‌లో ఏం నచ్చలేదు మీకు? అక్కడ వాళ్ళు జస్ట్ చెప్పామా అంటే చెప్పాము గానీ, చెప్పాక వాళ్ళకి అర్థమైందా లేదా తెలుసుకోవట్లేదు. జస్ట్ నార్మల్ కాలేజ్‌లో ఎలా చెప్పారో అక్కడ కూడా అలానే చెప్పినట్టు అనిపిచ్చింది. బట్ ఇక్కడ మాత్రం లైక్ వాళ్ళకి అర్థమయ్యేలాగా జనరల్ ఎగ్జాంపుల్స్ ఎవరు చెప్పని విధానంగా మనకెలా అయితే అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుతున్నారు. రైట్. సో, ప్రతి ఒక్క క్లాస్‌లో కూర్చుంటే ప్రతి ఒక్క స్టూడెంట్‌కి అర్థమైందా లేదా, అందరికి అర్థమయ్యే విధంగా వాళ్ళు ట్రై చేస్తున్నారు. అంటే అంత చెప్తున్నారు. అందరికి పక్కా అర్థమవుతుంది. ఓకే. సో, బీటెక్, సీఎస్ఈ చేసొచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యారు. సో, ఏం తెలిసింది? అంటే బీటెక్‌లో నేర్చుకున్నదేంటి? ఇక్కడికొచ్చాక అప్ స్కిల్ అవ్వడం ఎలా జరిగిందిక్కడ? వాళ్ళు కాలేజ్‌లో జస్ట్ ఏంటి ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్తారు. కాకపోతే మనం దాన్ని ఎలా చేయాలి, ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఫస్ట్ బేసిక్స్ చెప్తారు. బేసిక్స్ నుంచి మనకి అడ్వాన్స్‌కెళ్తారు. సో, అది కూడా దగ్గర నుండి వాళ్ళు ట్రైనర్స్ ప్రతీదీ టీచ్ చేస్తా ఉంటారు. వాళ్ళు చేసింది కూడా మనతో ప్రాక్టికల్‌గా చేయించుతారు. మనం చేస్తున్నామా లేదా చూస్తారు. మనకేమైనా డౌట్స్ ఉన్నాయా లేదా అడుగుతారు. ప్రతి ఒక్కళ్ళని కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ద వే ఆఫ్ ఇంటరాక్షన్ బా నచ్చింది.